హైదరాబాద్లో వాహనాల సంఖ్య పెరుగుతోంది. ట్రాఫిక్ చిక్కులతో పాటు అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. మల్టీప్లెక్స్, బడా షాపింగ్ మాల్స్, ఇతర కమర్షియల్ బిల్డింగుల వద్ద ఈ ప్రాబ్లం పెద్ద ఇష్యూగా మారింది. ట్రాఫిక్ పోలీసులు మానిటరింగ్ చేస్తున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు. అసలు మాల్స్, సినిమా హాల్స్, హాస్పిటల్స్ వద్ద నిబంధనల ప్రకారం నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అడ్డగోలుగా పార్కింగ్ చేసే వాహనాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. సిటీలో మార్నింగ్, ఈవినింగ్ ట్రాఫిక్ పీక్ టైమ్ గా భావిస్తారు పోలీసులు. ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు రెగ్యులర్ గా చూస్తాము. ఇక ట్రాఫిక్ మూవ్మెంట్ నెమ్మదిగా వెళ్తుంటే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే మల్టీప్లెక్స్, మాల్స్ వద్ద వాహనాలను నిర్దేశిత ఏరియాలో కాకుండా రోడ్లపై అడ్డంగా నిలపడంతో ఈ సమస్య మరింత పెరిగిపోతోంది. ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించినా అవగాహన కల్పిస్తున్నా కొందరు వాహనదారుల్లో మార్పు రావడం లేదంటున్నారు పోలీసులు. రాంగ్ పార్కింగ్ తో ట్రాఫిక్ సమస్య ఎక్కువైందంటున్నారు. మల్టీప్లెక్స్ నిర్వాహకులు 60% బిల్డప్ ఏరియాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయాలి. హోటల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు 40% టోటల్ బిల్డప్ ఏరియాను పార్కింగ్ కు కేటాయించాలి. రూల్స్ పాటించకపోతే నోటీసులు ఇస్తామని, అప్పటికీ మార్పు రాకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. జీవో నంబర్ 168 ఇది 2012 వచ్చింది. ఈ జీవో ప్రకారము ఈ మల్టీప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు టోటల్ బిల్టప్ ఏరియాలో ఒక 60% ఏరియా పార్కింగ్ పెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ షాపింగ్ మాల్స్ కూడా అబోవ్ 4000 స్క్వేర్ మీటర్స్ ఉన్న షాపింగ్ మాల్స్ కూడా వీళ్ళు కూడా 60% ఆఫ్ ద ఏరియా పార్కింగ్ కోసం వదిలిపెట్టాలి. అంతేకాకుండా హోటల్స్, రెస్టారెంట్స్, లాడ్జెస్, సినిమా హాల్స్, అదర్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ వీళ్ళు 40% బిల్టప్ ఏరియాను పార్కింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అట్లా కల్పించిన ఏడేలా ఈ జిహెచ్ఎంసీ అథారిటీస్ కూడా వాళ్ళను వెరిఫై చేస్తారు. ఈ ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు మేము కూడా సిపి యాక్ట్ 29 MN క్లాస్ 2 ప్రకారము వాళ్లకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. మాల్స్, మల్టీప్లెక్స్ వద్ద పార్కింగ్ లో కాకుండా రోడ్లపై వాహనాలు నిలిపితే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. పార్కింగ్ లైన్ టచ్ చేసి వాహనాలు నిలిపితే 100 రూపాయలు, మొత్తం క్రాస్ చేసి రోడ్డుపై అడ్డంగా పార్క్ చేస్తే 1000 రూపాయలు విధించడంతో పాటు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. రోడ్డు పైన వాహనాలు పెట్టినప్పుడు 122 క్లాస్ 177 ప్రకారము యాక్ట్ ప్రకారము వాళ్లకు ఫైన్ జనరేట్ చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా ఈ వైట్ లైన్ క్రాస్ చేసి అసలు వెహికల్ వెళ్లకుండా అబ్స్ట్రక్ట్ చేసి 4 వీలర్ అడ్డంగా పెట్టి అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు వాళ్లకు 190 క్లాస్ 2 యాక్ట్ ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఎప్పటికప్పుడు ఈ రోడ్డు క్యారేజ్ వే చెకింగ్ అనేది ఈ మొబైల్స్ ఎప్పటికప్పుడు చేస్తుంటారు. సో వీళ్ళు ఇమ్మీడియట్గా అటెండ్ అవుతారు. గూగుల్ మ్యాప్ను కూడా మేము ఉపయోగిస్తాము. సో ఆ రెఫరెన్స్ ద్వారా అక్కడికి రీచ్ అయ్యి ఆ వెహికల్ను ఇమ్మీడియట్గా తొలగించడం జరుగుతుంది. అంతేకాకుండా అబ్స్ట్రక్ట్ ఉంటే దానికి ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందంటున్నారు పోలీసులు. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిటీ ప్రజలు.